ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా బెల్ ఐకాన్ అంతా ప్రెస్ చేయడం మర్చిపోద్దు. అలా ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన మీ మెయిల్ నోటిఫికేషన్ రూమ్లో వస్తుంది. అప్పుడు అందరికంటే ముందు నా వీడియోస్ మీరు చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం గూగుల్ పేలో ఎటువంటి మనం మనీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకుండా, అదేవిధంగా రిసీవ్ చేసుకోకుండా స్క్రాచ్ కార్డులు ఏ విధంగా పొందాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కాకపోతే మనము ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ నేమ్ వచ్చేసి ఫైల్స్ గో బై గూగుల్ అనమాట. ఈ యాప్ అనేది గూగుల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యాప్ ప్రమోషన్ కోసం మనకు స్క్రాచ్ కార్డులు అనేది ఇస్తుందన్నమాట. కాకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఆ యాప్తో ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఫొటోస్ కానీ ఏదైనా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకు స్క్రాచ్ కార్డులు అనేవి వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఏ విధంగా స్క్రాచ్ కార్డులు పొందాలో. అంతకంటే ముందు వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం చూద్దాం ప్లీజ్. ముందుగా మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళేసి గూగుల్ ఫైల్స్ గో బై గూగుల్ అని సర్చ్ చేసి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది మీకు. ఇక్కడ మీరు డౌన్లో చూసినట్లయితే క్లీన్, అదేవిధంగా బ్రౌజ్ షేర్ అని కనిపిస్తుంది. కింద షేర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు గమనించినట్లయితే కొంచెం సేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది, గెట్ స్టార్ట్ అని ఉంటుంది కింద బ్లూ కలర్లో మీకు. అక్కడ ట్యాప్ చేయండి. స్టార్ట్ ఉంది కదా కింద, ఎర్న్ రివార్డ్స్ కింద స్టార్ట్ ఉంది కదా, ఆ స్టార్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకటి గమనించండి ఫ్రెండ్స్, మీరు గూగుల్ పే ఉంది కదా, ఆ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ కూడా మీరు చూసుకొని మీ ఈమెయిల్ ఏదైతే ఉందో అక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను, కంటిన్యూ యాజ్ రాయడం అని నొక్కుతున్నాను. మీరు కూడా చూసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మీకు స్టార్ట్ అని కనిపిస్తుందా, స్టార్ట్ మీద ప్రెస్ చేసినట్లయితే మీ నేమ్ అడుగుతుంది. మీ పూర్తి నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ప్రెస్ చేయండి. అంతకంటే ముందు ఫ్రెండ్స్, ఈ యాప్ని మీ ఫ్రెండ్స్ దాంట్లో కూడా ఉండాలన్నమాట. ఉంచిన తర్వాత ఈ విధంగా సెండ్ చేయండి. సెండ్ చేసినట్లయితే వాళ్ళ మొబైల్లో యాప్ సేమ్ ఓపెన్ చేసి రిసీవ్ అనే బటన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సెండ్ చేసిన వెంటనే ఇక్కడ సెండ్ అని నొక్కిన వెంటనే అక్కడ వాళ్ళ మొబైల్లో రిసీవ్ అని నొక్కితే ఈ విధంగా కనెక్టింగ్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కనెక్టెడ్ టు చంటి మా ఫ్రెండ్ అనమాట. ఈ విధంగా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకు పేర్ అయిపోతుంది అనమాట. పేరులో మీరు కొంచెం సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏదైనా ఒకటి సెండ్ చేయండి. ఒకటి టిక్ చేసేసి సెండ్ చేయండి. మీ ఫ్రెండ్కి సెండ్ చేయండి. సేమ్ యాప్లో మీ ఫ్రెండ్ దాంట్లో కూడా ఉండాలి. ఇదే విధంగా ఆ యాప్కి మీరు సెండ్ చేయండి. రిసీవ్ బటన్ నొక్కి మీరు సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ హాట్స్పాట్ అని కనిపిస్తుంది. హాట్స్పాట్ ఆన్ అయ్యేంత వరకు మీరు ఉండాలన్నమాట. పైన మీకు కనిపిస్తూ ఉంటుంది హాట్స్పాట్ అని. ఆ హాట్స్పాట్ ఆన్ అయ్యేంత వరకు మీకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గమనించండి. ఇక్కడ సెండ్ ఫైల్స్ మీద ప్రెస్ చేసి నేనైతే సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన వెంటనే మనకి ఈ ఫైల్ అనేది మా ఫ్రెండ్ మొబైల్కి సెండ్ అయిపోతాం. చూసారు కదా, కంప్లీటెడ్ అని వచ్చేసింది మనకు. ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తున్నాను. బ్యాక్ ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఎర్న్ మోర్ రివార్డ్స్ అని ఉంటుంది. మీరు వ్యూ రివార్డ్స్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. రివార్డ్స్ ఆల్మోస్ట్ రెడీ అని వస్తుంది. మీరు ఏం చేస్తారంటే కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన వెంటనే మీకు మెయిల్కు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అదేవిధంగా మీకు రివార్డ్స్ క్లైమ్ అయినట్లు చూపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంతకంటే ముందు నేనేం చేస్తానంటే మళ్ళీ నా ఫ్రెండ్ మొబైల్లోంచి నాకు ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తాను. నాకు అప్పుడు 2 స్క్రాచ్ కార్డులు వస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను మళ్ళీ నా ఫ్రెండ్ మొబైల్ నుంచి నాకు ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చెబుతాను. నేను ఇక్కడ చూడండి, అక్కడ సెండ్ చేశాను. ఇక్కడ నా మొబైల్లో రిసీవ్ అని నొక్కాను అనమాట. సేమ్ ఇట్లా కనెక్ట్ అని పడిపోతుంది. కనెక్ట్ అని చేయండి. చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అదే విధంగా చేయండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూసిన వెంటనే ప్లీజ్ లైక్ ద వీడియో. అందరికి షేర్ అవుతుంది అనమాట. అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. అందరికీ షేర్ చేయండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నేనైతే బ్యాక్ వచ్చేస్తాను అనమాట. బ్యాక్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మా ఫ్రెండ్ షేర్ చేసిన వీడియో నా మొబైల్కి వస్తుంది. అదేవిధంగా ఒక స్క్రాచ్ చేయడం వస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు నా గూగుల్ పే యాప్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత నేనైతే రివార్డ్స్లోకి వెళ్తాను అనమాట. చూడండి, రివార్డ్స్ మీరు కూడా అదే విధంగా ఫాలో అయిపోండి. రివార్డ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నాకు స్క్రాచ్ చేయడం వస్తుంది. ఇప్పుడు 2 స్క్రాచ్ రావాలి కదా మనకు. నేను మా ఫ్రెండ్కి చేసిన స్క్రాచ్ కార్డ్ ఒకటి, అదేవిధంగా మా ఫ్రెండ్ నాకు సెండ్ చేసిన
షేర్ చేసిన ఫోటోకి స్క్రాచ్ కార్డ్ రావాలి కదా 2. నేనైతే మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తాను అన్నమాట యాప్ని. చూడండి రీఫ్రెష్ చేయగానే మనకి ఏమనిపిస్తుందంటే ఇప్పుడు మనకు నేనైతే మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను. ఇప్పుడు రివార్డ్స్ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసినట్లయితే నేను ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసినట్టే మనకు 2 స్క్రాచర్ లైవ్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు లైవ్లో ఒకసారి ఈ స్క్రాచ్ కార్డ్లని స్క్రాచ్ చేసి చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేస్తాను. స్క్రాచ్ చేసిన వెంటనే మనకు $46 వచ్చిందనమాట. ఈ విధంగా మీరు స్క్రాచ్ కార్డ్లని స్క్రాచ్ చేయొచ్చు. అదేవిధంగా మేము ఇంకొక స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేద్దాం. దాంట్లో ఎంత అమౌంట్ ఉందో ఒకసారి మీరు గమనించండి, చూడండి, జాగ్రత్తగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, యూ హ్యావ్ వన్ $15 అని ఉంది. ఈ విధంగా మీరు స్క్రాచ్ కార్డ్ పొందొచ్చు అనమాట ఫ్రీగా. మీరు ఎంతమంది సెండ్ చేస్తారో ఈ యాప్తో వాళ్ళ మొబైల్లో కూడా యాప్ ఉండాలన్నమాట. స్కాన్ చేసిన వెంటనే కొంచెం లేట్ అయినా పర్లేదు, మీకు స్క్రాచ్ కార్డులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఒక పర్సన్కి మనకు 10 స్క్రాచ్ కార్డులు వస్తాయి అన్నమాట ఒక యాప్కి మనకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గమనించుకొని మీరు చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు నచ్చితే వెంటనే ఈ వీడియోని చూసి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతారు. ప్లీజ్ లైక్ ద వీడియో. అదేవిధంగా నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ అవ్వట్లయితే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను వెంటనే ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.